సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో మన లేటెస్ట్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ అయితే. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి ఈ వీడియోలో నేను ఏదైతే మనకి వివో V17 Pro అయితే ఇండియాలో అయితే లాంచ్ చేసేసింది. సో ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఏదైతే మనకి 6 కెమెరాస్ అయితే ఇండియాలో అయితే లాంచ్ చేశారు. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి క్వాడ్ కెమెరా అయితే ఉంటుంది, అయితే మనకి 4 కెమెరాస్ అయితే బ్యాక్ సైడ్ ఉంటుంది. అలాగే మనం ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఏదైతే మనకి పాపప్ సెల్ఫీ కెమెరాలో డ్యూయల్ కెమెరా అయితే మనకి ఇన్స్టాల్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి వివో 17 Pro ఫుల్ స్పెసిఫికేషన్స్ అలాగే వీటి ప్రైజెస్ గురించి అయితే నేను టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, అలాగే వచ్చేసరికి రేపు ఏదైతే మనకి 40,000 రూపీస్లో బెస్ట్ ల్యాప్టాప్ గురించి అయితే నేను అయితే వీడియో అయితే చేస్తాను. సో ఒకవేళ మీరు కన్నా ల్యాప్టాప్స్ తీసుకోవాలనుకుంటే సో రేపు వీడియో అయితే మీరు చెక్ చేయండి కంపల్సరీగా. సో చెక్ చేయాలంటే మీరు మన ఛానల్కి అయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసరికి దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవుతారు. అలాగే మనకు వచ్చే నోటిఫికేషన్ కూడా మీకైతే వస్తుంది. సో ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా ఫస్ట్ వచ్చేసరికి మనకి ఏదైతే మనకి వివో V17 Pro ఉందో సో దాని స్పెసిఫికేషన్ మాట్లాడదాం. సో వచ్చేసరికి అలాగే ప్రైజెస్ గురించి మనకి ఎక్కడి నుంచి అయితే మనకి బై చేయాలి, సో ఎప్పటి నుంచి అయితే మనం దీన్ని కొనుక్కోవాలనే టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో చెప్తాను. ఈ వీడియో మనం సో ఒకవేళ మీరు వివో V17 Pro అని తీసుకోవాలనుకుంటే ఈ వీడియో మీరు చివరిదాకా చూసేది, ఎందుకంటే నేను టోటల్ స్పెసిఫికేషన్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసరికి మనం వీడియోలోకి చెప్తాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసరికి మనకి వివో V17 Pro గురించి మాట్లాడుతూ దీని వచ్చేసరికి మనకి 6 కెమెరాస్ అయితే ఉంటాయి. ఇలా బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఏదైతే 4 కెమెరాస్ అయితే ఉంటాయో దీంట్లో వచ్చేసరికి మనకి 48 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. బట్ అది ఏ సెన్సార్ అని చెప్పేది నేను అయితే నెక్స్ట్ అయితే చెప్తాను. ఏ సెన్సార్ మనకి యూజ్ చేశారని, సామ్సంగ్ సెన్సారా లేదా సోనీ సెన్సారా అని. అలాగే మన ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఏదైతే మనకి ఫ్రంట్ సైడ్ డ్యూయల్ క్యామ్ సెటప్ అయితే యూజ్ చేశారు, పాపప్ సెల్ఫీ కెమెరా అయితే. సో ఫస్ట్ వచ్చేసరికి మనం మాట్లాడుకోవాల్సిన స్క్రీన్. ఫ్రెండ్, దీని స్క్రీన్ చూసుకుంటే స్క్రీన్ వచ్చేసరికి మనకి 6.44 ఇంచెస్ స్క్రీన్ అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి సూపర్ AMOLED డిస్ప్లే అయితే మనకి యూజ్ చేశారు. అలాగే మనకి డిస్ప్లే చూసుకుంటే దీంట్లో వచ్చేసరికి కరెంట్ వివో V17 Pro ఉందో సో కన్నింగ్ గొరిల్లా 6 అయితే మనకి ప్రొటెక్ట్ అయితే చేసి ఇచ్చారు. అలాగే దీన్ని మాట్లాడుకోవాల్సిన బ్రైట్నెస్. సో ఫ్రెండ్స్, బ్రైట్నెస్ చూసుకుంటే దీంట్లో వచ్చేసరికి మనకి 600 nits బ్రైట్నెస్ అయితే మనకి ఉంటుంది. అలాగే దీంట్లో మనకి ఏదైతే ఫ్రంట్ ఉందో సో ఫ్రంట్ వచ్చేసరికి దీంట్లో మనకి ఏదైతే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే దీంట్లో ఇన్స్టాల్ చేసి ఇచ్చారు. సో మనకైతే బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ సైడ్ అయితే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వీళ్ళైతే యూజ్ చేశారు. అయితే మనం చెప్పిన ప్రకారం తీసుకుంటే ఇది వచ్చేసరికి నెక్స్ట్ జనరేషన్ అంటున్నది అయితే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే. అలాగే దీని నుంచి మాట్లాడుకోవాల్సింది వచ్చేసరికి డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే వచ్చేసరికి మనకి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే క్వాలిటీ అయితే ఉంది. అలాగే మనకి ఏదైతే ఇది బాడీ టు ఆస్పెక్ట్ రేషియో ఉంది, ఇది వచ్చేసరికి 91.65 ఆస్పెక్ట్ రేషియో అయితే ఉంది. అలాగే మనం దీనిలో మాట్లాడుకోవాల్సింది రేషియో వచ్చేసరికి మనకి 20.9 రేషియో అయితే ఉంది. సో మనకి ఆల్మోస్ట్ స్క్రీన్ అయితే ఫుల్ బెజర్లెస్ స్క్రీన్స్ అయితే మనకు ఉంటాయి. అలాగే మనకి ఏదైతే పాపప్ సెల్ఫీ కెమెరా యూజ్ చేయడం వల్ల ఇది వచ్చేసరికి మనకి అలాగే దీన్ని చూసుకుంటే స్క్రీన్ వచ్చేసరికి మనకి 2D కర్వ్ గ్లాస్ అయితే మనకి యూజ్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి 2D కర్వ్ గ్లాస్తో పాటు మనకి కన్నింగ్ గొరిల్లా 6 అయితే మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. సో మనకి కన్నింగ్ గొరిల్లా 6 అంటే మనకి డిస్ప్లే కింద వేసా కానీ సో ఇన్ కేస్ మనకి కింద పడిపోయినా కానీ మనకైతే ఇది కన్నింగ్ గొరిల్లా 6 ఉంది కదా, సో మనకి డిస్ప్లే అయితే అంత ఈజీగా అయితే మనకి బ్రేక్ అయితే కాదు. సో ఇదే మనకైతే డిస్ప్లే గురించి అయితే. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది దీంట్లో మనకి మేజర్గా వచ్చేసరికి కెమెరాస్ ఉంది మాత్రం. సో కెమెరాస్ వచ్చేసరికి దీంట్లో మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి 4 కెమెరాస్ అయితే ఉంటాయి. అలాగే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే పాపప్ సెల్ఫీ కెమెరాస్ 2 కెమెరాస్ అయితే మనకి యూజ్ చేసి ఇచ్చారు. అయితే ఫస్ట్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఏదైతే మెయిన్ కెమెరా ఉందో మెయిన్ కెమెరా వచ్చేసరికి 48 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. దీని అపర్చర్ చూసుకుంటే మనకి 1.9 అపర్చర్ అయితే ఉంది. అలాగే ఇది వచ్చేసరికి మనకి ఏదైతే సోనీ ఉందో సో సోనీ MX586 సెన్సార్ అయితే యూజ్ చేశారు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసరికి మనం మాట్లాడుకోవాల్సింది ఏదైతే కెమెరా ఉందో సెకండరీ కెమెరా ఉందో ఇది వచ్చేసరికి మనకి 13 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. దీని అపర్చర్ చూసుకుంటే మనకి దగ్గర 2.0 అపర్చర్ అయితే ఉంది. దీనివల్ల మనకు లాభం ఏంటంటే దీని వచ్చేసరికి 2x ఆప్టికల్ జూమ్ వరకు అయితే చేయొచ్చు. అలాగే మనకి 10x డిజిటల్ జూమ్ వరకు అయితే మనకి జూమ్ అయితే చేసుకోవచ్చు. ఏదైతే మనకి 2x ఆప్టికల్ జూమ్ ఉందో దీనిలో వచ్చేసరికి మనకి క్లారిటీ అయితే మిస్ అయితే కాదు. సో మనకి 2x వరకు అయితే క్లారిటీ జూమ్ చేసుకుని మన ఫోటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఏదైతే మనకి 10x ఆప్టికల్ జూమ్ ఉందో ఇది వచ్చేసరికి మనకి డిజిటల్ జూమ్ అంటున్నారు. సో మనకి ఏదైతే జూమ్ చేసామో సో అక్కడైతే మనకి డిజైన్స్ అయితే ఏదైతే మనకి ఆ పిక్చర్ క్వాలిటీ ఉందో సో పిక్చర్ క్వాలిటీ వచ్చేసరికి మనకి తగ్గిపోతుంది. అలాగే మనకి థర్డ్ కెమెరా గురించి మాత్రం థర్డ్ వచ్చేసరికి మనకి 8 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. దీని వచ్చేసరికి మనకి వైడ్ యాంగిల్ అంటే అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అని చెప్పొచ్చు. దీని అపర్చర్ చూసుకుంటే మనకి 2.2 అపర్చర్ అయితే ఉంది. దీని వచ్చేసరికి మనకి 120 degrees వైడ్ యాంగిల్ మన ఫోటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. లాస్ట్ కెమెరా చూసుకుంటే ఇది వచ్చేసరికి మనకి 2 మెగాపిక్సెల్ సెన్సార్ అని చెప్పొచ్చు. దీని అపర్చర్ కూడా మనకి సేమ్ f2.2 అపర్చర్ అయితే ఉంది. ఏదైతే దీని వచ్చేసి ఇది యూజ్ చేసేసి మనకి దగ్గర మైక్రో షాట్స్ ఏదో ఉంటారు. సో మైక్రో ఫోటోగ్రఫీ అయితే తీయచ్చు. సో వీళ్ళు చెప్పిన ప్రకారం మనకు వచ్చేసరికి మైక్రో ఫోటోగ్రఫీలో 2.5 సెంటీమీటర్స్ వరకు అయితే డిస్టెన్స్లో మనకి మైక్రో ఫోటోగ్రఫీ అయితే మనం క్యాప్చర్ చేయొచ్చని మనకి అయితే V17 Proలో అయితే వివోలో అయితే మనకి క్లెయిమ్ అయితే చేస్తున్నారు. అయితే మనకి 2 సెంటీమీటర్స్లో డిస్టెన్స్లో ఉందో సో ఆ డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్ని అయితే మనకి కెమెరా క్యాప్చర్ చేస్తుందని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఫ్రంట్ సైడ్. సో ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి డ్యూయల్ క్యామ్ పాపప్ సెల్ఫీ కెమెరా అయితే యూజ్ చేస్తారు. ఏదైతే మనకి మెయిన్ కెమెరా ఉందో మెయిన్ కెమెరా వచ్చేసరికి మనకి 32 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. దీని అపర్చర్ చూసుకుంటే మనకి 1.9 అయితే అపర్చర్ ఉంది. దీని ఇది వచ్చేసరికి మనకి సెల్ఫీ కెమెరా అని చెప్పొచ్చు. ఏదైతే మనకి
సెకండరీ కెమెరా ఉందో డ్యూయల్ క్యామ్ అని చెప్తున్నారు కదా సార్ పాపప్ సెల్ఫీ కెమెరాలో. ఇది వచ్చేసరికి సెకండరీ క్యామ్. దీని మెగాపిక్సెల్ చూసుకుంటే 2 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూస్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఏదైతే బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకోవడానికి అయితే యూస్ అవుతుంది. దీనికి వచ్చేసరికి అపర్చర్ 2.2 అయితే అపర్చర్ ఉంది. సో ఫ్రెండ్స్ ఇదే మనకి కెమెరా సైడ్ చూసుకుంటే కెమెరా వచ్చేసరికి బ్యాక్ సైడ్ 4 కెమెరాస్, అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి డ్యూయల్ పాపప్ సెల్ఫీ కెమెరాస్ అయితే యూస్ చేశారు. సో దీని వచ్చేసరికి మనకి నైట్ మోడ్ కూడా ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుందని చెప్తున్నారు. అలాగే వచ్చేసరికి దీంట్లో మనకి ఏదైతే పిక్చర్ క్వాలిటీ ఉందో సో పిక్చర్ క్వాలిటీ కూడా మనకి బాగుంటుందని చెప్తున్నారు, ఏదైతే మనకి సెన్సార్ యూస్ చేశారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో మాట్లాడుకోవాల్సింది ప్రాసెస్. సో ఫ్రెండ్స్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి ఏదైతే స్నాప్డ్రాగన్ అంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. సో ఇది వచ్చేసరికి మనకి ఏదైతే బడ్జెట్ ఫోన్స్ ఉందో సో బడ్జెట్ ఫోన్స్లో కూడా మనకైతే 675 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. బట్ దీంట్లో కూడా మనకైతే VIVO 17 Proలో కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి క్వాల్కమ్ 675 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. అలాగే ఇది మోడల్స్ వచ్చేసరికి మనకి ఇది ఓన్లీ సింగిల్ మోడల్ అయితే అందుబాటులో రానుంది. ఏదైతే మనకి 8GB ర్యామ్ అలాగే మనకి 128GB మోడల్ అయితే అందుబాటులో రానుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ మోడల్ కూడా అయితే మనకి సూపర్ ఇమేజ్ డిస్ప్లే ఉంది. దీని వచ్చేసరికి మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మనకి యూస్ చేశారు. అలాగే మనం నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్యాటరీ. సో ఫ్రెండ్స్ బ్యాటరీ వచ్చేసరికి దీంట్లో మనకి బిగ్గెస్ట్ బ్యాటరీ అయితే యూస్ చేశారు. అయితే మనకి 4100 mAh బ్యాటరీ అయితే యూస్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. దీంట్లో వచ్చేసరికి మన టైప్ సి పోర్ట్ అయితే ఇచ్చారు. అలాగే నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది దీంట్లో సో ఏదైతే మనకి VIVO 17 Pro ఉందో ఇది వచ్చేసరికి మనకి ఏదైతే 4G LTE అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే వైఫై బ్యాండ్ వచ్చేసరికి డ్యూయల్ వైఫై బ్యాండ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి అయితే బ్లూటూత్ చూసుకుంటాము. ఫ్రెండ్స్ బ్లూటూత్ వచ్చేసరికి దీంట్లో మనకి 5.0 బ్లూటూత్ అయితే వర్షన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది వచ్చేసరికి మనం మాట్లాడుకోవాల్సింది ఏదైతే ఆ కెమెరాస్ ఉందో సో కెమెరా క్వాలిటీ వచ్చేసరికి మనకి ఎక్సలెంట్ ఉందని చెప్తున్నారు. ఏదైతే మనకి 48 మెగాపిక్సెల్ సోనీ IMX 584 సెన్సార్ అయితే యూస్ చేశారు. అలాగే మన ఫ్రంట్ చూసుకుంటే మనకి 32 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూస్ చేశారు. సో మనకి ఫోటో క్వాలిటీ ఏదైతే ఉందో సో అదైతే మనకి బెటర్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి మనకి అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చేసరికి ఇది 100 పైతో మనకి అందుబాటులో రాబోతుంది. అలాగే ఇది దీని ప్రైస్ చూసుకుంటే మనకి దగ్గర 29,999 రూపీస్ అయితే ప్రైస్ అయితే చేశారు. సో ఫ్రెండ్స్ ఆ ప్రైస్ రేంజ్ మనకు వచ్చేసరికి OnePlus మొబైల్స్ అయితే మనకి అందుబాటులో రాబోతుంది. అలాగే మనకి రెడ్మీ K20 కానీ అలాగే రెడ్మీ K20 Pro కానీ సో మనకి బెస్ట్ ప్రైస్ అయితే మనకి ఆ ప్రైస్ రేంజ్లో మనకి బెస్ట్ మొబైల్స్ అయితే మనకి అందుబాటులో రానున్నాయి. వీళ్ళు వచ్చేసరికి మనకి ఏదైతే బ్యాక్ సైడ్ రేర్ కెమెరాస్ క్వాడ్ కెమెరాస్ ఉన్నాయో సో దానికోసం అయితే మనం తీసుకోవాలి. అలాగే మనకి ఫస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి మనకి డ్యూయల్ పాపప్ సెల్ఫీ కెమెరా అయితే యూస్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో మనం మాట్లాడుకోవాల్సింది ఇది ఎక్కడి నుంచి మనం కొనాలనుకుంటే సో ఇది వచ్చేసరికి మనకి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అలాగే మన పేటీఎం మాల్స్లో కానీ అలాగే మనకి ఏదైతే VIVO ఈ షాప్ ఉందో సో దాంట్లో అయితే మనం దీన్ని ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి ఈ మంత్ సెప్టెంబర్ 30 ఈ మంత్ లాస్ట్ కల్లా మనకి ఏదైతే అందుబాటులో రాబోతుందని మనకి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఏదైతే లాంచ్ చేసినప్పుడు. దీని వచ్చేసి మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్ గురించి మాత్రం క్యాష్ బ్యాక్ ఆఫర్ వచ్చేసరికి మనకి 2000 ప్లస్ 10% క్యాష్ బ్యాక్ అయితే మనకు అందుబాటులో ఉంది. అయితే మనకైతే HDF బ్యాంక్ అని లేదంటే ICIC బ్యాంక్ నుంచి మనకి క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ మీద పే చేసామంటే సో 2000 రూపీస్ అలాగే 10% వరకు అయితే మనకి క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్పేసి వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. 30,000 రూపీస్లో మనకి VIVO 17 Pro వచ్చేసరికి బెస్ట్ మొబైల్ అవుతున్నా. సో మీరేమనుకుంటున్నారు? ఇదైతే ఏదైతే OnePlus మొబైల్స్ ఉందో దాని వచ్చేసరికి VIVO 17 Pro వచ్చేసరికి బీట్ చేయగలదా? మనం వచ్చేసరికి ప్రాసెస్ వచ్చేసరికి మనకి ఏదైతే బడ్జెట్ లెవెల్లో మనకి ఏదైతే స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ మనకైతే అందుబాటులో ఉంది. సో మనం దేనికోసం తీసుకోవాలంటే ఇది వచ్చేసరికి మనకి ఏదైతే ఫాస్ట్ ఛార్జింగ్ కోసం. అలాగే వచ్చేసరికి దీంట్లో మనకి యూస్ చేసే బ్యాక్ సైడ్ వచ్చేసరికి 4 క్వాడ్ కెమెరాస్ అయితే యూస్ చేశారు. సో ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఏదైతే డ్యూయల్ క్యామ్ పాపప్ సెల్ఫీ కెమెరా అయితే యూస్ చేస్తారు. సో ఈ రెండింటి వల్ల మనైతే ఏదైతే VIVO 17 Pro ఉందో దాన్ని తీసుకోవాలి. ఒకవేళ మీరు పర్ఫార్మెన్స్ కానీ ప్రాసెసర్ కానీ తీసుకోవాలనుకుంటే సో ఫ్రెండ్స్ మనకైతే ఏదో రియల్మీ XT ఉంది, అలాగే మనకి సామ్సంగ్ M30s ఉంది. సో ఈ రెండింటి మొబైల్స్ అయితే మనం చూస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఒకవేళ మీరేం తీసుకుంటారు? ఒకవేళ మీకైనా 30,000 రూపీస్ లోపల బెస్ట్ మొబైల్ తీసుకోవాలనుకుంటే సో మీరేం మొబైల్ తీసుకుంటారు కింద కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ అయితే నేను చేస్తూనే ఉంటాను. సో రేపు వచ్చేసరికి నేను ఏదైతే 40,000 రూపీస్లో బెస్ట్ ల్యాప్టాప్స్ అయితే నేను వీడియో అయితే చేస్తాను. అలాగే నేను వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ల్యాప్టాప్స్ మీద టీవీస్ మీద అయితే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మేము నెక్స్ట్ వీడియో కలుస్తాను.